రాష్ట్రంలో మహిళలకు చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలైతే ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి. సో, దీనికి సంబంధించి పథకానికి సంబంధించి పనులన్నీ కూడా ఫాస్ట్‌గా అయితే చేస్తుందండి. అయితే ప్రెజెంట్ మనకి ఫిబ్రవరి 5వ తేదీన ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దానికన్నా ముందు అర్హులనైతే వెరిఫై అయితే చేస్తున్నారండి. సో, ఈకేవైసీ కూడా మనకి చేసుకుంటున్నారండి. ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే థంబ్ ఇంప్రెషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు తప్పకుండా అయితే థంబ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. అప్పుడే మీ ఖాతాలో అయితే డబ్బులైతే పడతాయి. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్‌పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అయితే ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పథకంతో మనకి 18,750 రూపాయలు అయితే జమ చేస్తారండి. ఏజ్ అనేది మనకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఏజ్ అనేది యాక్యురేట్‌గా అయితే ఉండాలండి. మనకి ఆధార్ కార్డ్ అయితే చెక్ చేస్తారు. కంపల్సరీ మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్‌పిసిఐ లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి. సో, అర్హులై ఎవరైతే మహిళలు ఉన్నారో అందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ అనేది చేయించుకోండి. కొంతమందినైతే నేమ్స్ అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ నుంచి అది తీసేశారండి. అలాంటి వాళ్ళకి సంబంధించి గ్రీవెన్సెస్ అయితే మనకి రైట్ చేసుకోవడానికి అయితే డేట్ అయితే ఇచ్చారు. అయితే మనకి నిన్నట 28వ తేదీతో మనకి ఈ యొక్క డేట్ అయితే అయిపోయింది. అయితే అయినా సరే కూడా మీరు ఒకసారి అయితే సచివాలయానికి అయితే ఎళ్లి వాళ్ళకి చెప్పండి. మీ నేమ్ ఎలిజిబిలిటీలో ఉంటే గనక మీకు కనుక తప్పకుండా ఎలిజిబిలిటీ ఉంటే గనక మళ్ళీ చేర్చడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి 4వ విడత జమ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఈ యొక్క విడతనని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని అందరూ కూడా ఈ యొక్క డబ్బులైతే పొందండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియోస్ తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియోలో.